కేసీఆర్ మీద నడవడికి తీస్తుంది, లోపల పెడుతుంది అని మా ఉద్యమకారులు అందరికీ చెప్పారు. కానీ ఏది తీసుకోలేదు. అండర్స్టాండింగ్ పెట్టుకున్నారు, ప్రజల్ని మోసం చేస్తారు. ఇప్పుడు మోడీ గారు ఢిల్లీ నుంచి వస్తున్నారు, అమిత్ షా గారు ఢిల్లీ నుంచి వస్తున్నారు, మీరే చూస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఏమంటున్నారు? ఏటీఎం అంటారు, కుటుంబ పరిపాలన అంటారు, అవినీతి పరుడు అని వాళ్ళే అంటున్నారు కదండి. మరి ఆ మాటలు అన్నప్పుడు మోడీ గారిని, అమిత్ షా గారిని, నడ్డా గారిని ఎవరు ఆపుతున్నారు? మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, మేము కోరుకునేదేంటి? కేసీఆర్ని దింపండి, యాక్షన్ తీసుకోండి. అవినీతి ఎక్కువైపోయింది, తెలంగాణ మొత్తం దోచేశారు, మొత్తం కుటుంబం మొత్తం అందరూ దోచేశారు, యాక్షన్ తీసుకోమంటే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఒక్క నిమిషం అండి, ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? ఏమండి, ఆ రోజు కేసీఆర్ తెలంగాణ మొత్తం దోచుకుని డబ్బు ఫుల్గా పెట్టుకున్నాడు. కొంతమంది కాంగ్రెస్లో ఉన్న నాయకుల్ని డబ్బుతో కొన్నాడు కేసీఆర్. ఆ రోజు ఎమ్మెల్యేలు ఏమండి, ఒక్క నిమిషం చారీ గారు, కొంచెం కూల్ డౌన్. నేను కాదండి, ఆ రోజు ఒక్క నిమిషం ఉన్నాను చారీ, ఒక్క నిమిషం చారీ గారు, ప్లీజ్ నేను ఏక్ మినిట్ ప్లీజ్. ఆ రోజు కేసీఆర్ ఎమ్మెల్యేలు గెలిస్తే కొంతమంది ఎమ్మెల్యేలని కొన్నాడు కేసీఆర్. సో ఇవాళ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ కోసం పచ్చ జెండా ఊపింది. అంత పెద్ద పార్టీ, నేషనల్ పార్టీ తీసుకొచ్చి కేసీఆర్ గారు పాదాల దగ్గర పెట్టింది. ఇది నిజంగా బాధాకరం మాకు. మీరు అధికారంలో ఉన్నారు కదండి, మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇది నా ప్రశ్న. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? మిమ్మల్ని కేసీఆర్ ఇవాళ రాజకీయాన్ని అపహాస్యం చేసేసాడు. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో అపోజిషన్ వాళ్ళందరినీ కొంటాననేసి ఇండియా టుడేలో రాజ్దీప్ సర్దేశాయ్ ఆయన కదా చెప్పాడు.